గుర్రము గాడిద. గుర్రము గాడిద ఇంచుమించు ఒకేలా ఉంటాయి, కాకపోతే కొంచెం సైజు తేడా. గాడిదేమో పొట్టిగాను ఉంటుంది, గుర్రం అయితే కొంచెం ఎత్తుగా ఉంటుంది. రెండు కూడా దేనికి ఎక్కువ ఉపయోగిస్తారంటే బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు ఆ గుర్రంలాగా గాడిదలాగా ఉండకండి అంటున్నాడు. గుర్రంలాగా గాడిదలాగా ఉండవద్దు అంటున్నాడు. గుర్రము గాడిద వాడి తలగాని మీరు చూసినట్లయితే మన తల కంటే చిన్నదా పెద్దదా? మన తల కంటే చాలా పెద్దది. అంత పెద్ద తల, అంత పెద్ద బుర్ర ఉన్నప్పటికీ కూడా చాలా మంది అంటే వాడికి చాలా పెద్ద బుర్ర అంటారు, వాడికి చాలా పెద్ద బుర్ర అంటారు. అంటే పెద్ద బుర్ర అంటే బుర్ర ఎంత ఉందనా? దాంట్లో ఏముంది? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు గాడిద బుర్రం బుర్ర ఎంత ఉంది కానీ వాడికి ఏమి లేదట? బుద్ధిని జ్ఞానము లేదట. కాబట్టి మీరు ఆ గాడిద వలె గుర్రం వలె మీరు ఉండద్దు. అవి కూడా నువ్వు వాటి దగ్గరికి వెళ్ళడం కాదు, అవే నీ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు వాటి దగ్గరికి వెళ్ళడం కాదు, అవి ఎక్కడికి రావాలి? మన దగ్గరికి రావాలి. అవి మన దగ్గరికి రావాలి అంటే అంత తొందరగా అవి మాట వినవు, వింటాయా? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? చదవండి అక్కడ. వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపాలి. వాటి నోరుని వారుతో బిగించాలట. గుర్రానికి నోట్లో నుంచి వస్తుంది ఒకటి చూసారా? ఏంటది? వారు. అది మన మాట మనం చెప్పినట్టు వినాలంటే దాని నోటికి ఏం చేయాలి? వారు పెట్టాలి. అది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అది వెళ్ళకుండా ఉండాలంటే దానికి ఏం వేయాలి? కళ్ళెం వేయాలి. కాబట్టి గుర్రానికి గాడిదకి మీరు వారు కళ్ళెము ఎలా వేసి మీరు దాన్ని మీ దగ్గరికి రప్పించుకొని స్వాధీనపరచుకుంటున్నారో, మీరు ఆ గుర్రము కంటే గాడిద కంటే శ్రేష్టమైన వారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాటికి ఏం లేదు? బుద్ధి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం కూడా. ఒక్కొక్కటి మనం అంటుంటాం, ఒరే వీడిది ఎద్దు బుర్రరా అంటాం. ఏమంటారు? ఎద్దు బుర్ర అంటే ఏంటి? మనం ఎంత చెప్పిన వాడికి అర్థం కాదు. అంటే వాడికి ఏమి లేదు, బుర్ర మాత్రం చాలా పెద్దది ఉంది, లోపల ఏమి లేదు. అందుకే సామెత గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఇందాక గాడిదకి గుర్రానికి బుర్ర ఎంత ఉంటుంది? పెద్ద బుర్ర ఉంటుంది. వాటి దగ్గరికి నువ్వు వెళ్ళకు, అవే నీ దగ్గరికి రావాలి. కానీ ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమ దగ్గరికా? చీమ దగ్గరికా అనుకుంటామా? గాడిద గుర్రం అంత పెద్ద బుర్ర ఉన్న వాడి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు దేవుడు. అవే నీ దగ్గరికి రావాలంటున్నాడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చీమ దగ్గరికి వెళ్ళు సోమరి అన్నాడు. ఏంటి ప్రభువా, గాడిద బుర్ర ఎంత, గుర్రము బుర్ర సైజు ఎంత, చీమ బుర్ర ఎంత, చీమ తలకాయ ఎంత, అంత బుర్ర అంత సైజు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళొద్దన్నావు. ఇంత చిన్న చీమ దగ్గరికి, ఇంత చిన్న బుర్రన దాని దగ్గరికి మమ్మల్ని వెళ్ళమంటున్నావా ప్రభువా? అవును, వెళ్ళాలి. ఎందుకంటే అంత పెద్ద బుర్ర ఉన్నప్పటికీ గాడిదకి గుర్రానికి లోపల ఏమి లేదంటే గుండు లేదు. ఏం లేదు? గుండు లేదు. దానికి ఇంకొకటి ఎవడో చెప్పాలి, దానికి ఎవడో వారు వేయాలి.
దానికి ఎవడో కళ్ళు వేయాలి, దాన్ని ఇంకొకడు నడిపించాలి. కానీ నువ్వు చీమ దగ్గరికి వెళ్ళు. చీమ తలకాయ ఎంత ఉంటుంది? గతంలో చెప్పాను. చీమ తలకాయ ఎంత ఉంటుంది చెప్పండి. చెప్పట్లేదు ఎవరు? చీమ తలకాయ ఎంత ఉంటుంది? చీమ తలకాయ ఎంత ఉంటుంది? అంతే. అంతే ఉంటుందా కదా? చీమ తలకాయ ఎంత ఉంటుంది? చీమ తలకాయ ఎంత ఉంటుంది? మా బ్యాగ్లో బ్యాగ్ రాసి ఒకటి చిన్న అక్షరాలు, అది ఎవరికి అర్థమయ్యేది కాదు, చిన్న అక్షరాలు రాసేవాడు. మా మెసేజ్ ఒకనాడు హుసేనయ్య అని కడపలో పనిచేసేవాడు. ఏం సార్ రావు సార్, సీతలకెళ్ళి రాస్తారండి, సీతలకెళ్ళి రాస్తారండి ఎంత రాస్తున్నాడ? శ్రీమంతలకి ఎంత రాస్తున్నాడట. ఇప్పుడు అది ఎవరికి అర్థం అవుద్ది? ఆ రాసినోడికి అర్థం అవుతుంది, ఆడి చదవమన్నారు మళ్ళీని. కాబట్టి చీమ తలకాయ చాలా చిన్నది ఉంటుంది. ఆ తలకాయ లోపల మెదడు ఎంత ఉంటుంది? ఇంకా చిన్నది ఉంటుంది. అయినప్పటికీ ఓ స్వామరి, ఓ స్వామరి ఎక్కడికెళ్ళు? చీమల యొద్దకు వెళ్ళు. ఎందుకు ప్రభు చీమ దగ్గరికి, గాడి దగ్గరికి వెళ్ళొద్దన్నావు, గుర్రం దగ్గరికి వెళ్ళొద్దన్నావు, మాకు నిత్యము కనిపించే చీమల దగ్గరికి వెళ్ళమన్నావు. వెళ్ళు స్వామరి చదువు. వాటి నడతలు కనిపెట్టి నువ్వేం చేయాలి తెలుసా? వాటి నడతలు నడత కనిపెట్టాలట. చీమ దేంతో నడుస్తుంది చెప్పట్లే. పాము దేంతో నడుస్తుంది? పొట్టతో నడుస్తుంది. చీమ దేంతో నడుస్తుంది? కాలుతో నడుస్తుంది. ఇప్పుడు చీమే ఎంత ఉంటే చీమ కాళ్ళు ఎంత ఉంటాయి? పూర్వకాలంలో పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని అటు ఇటు నడవమని వారి పేరెంట్ వాళ్ళు వచ్చి అమ్మాయిని బోర్డు పరీక్షలు పెట్టేవారు. దాంట్లో పరీక్ష ఏమిటంటే అమ్మాయిని ఒకసారి అటు ఇటు నడవమనేవారు. ఎందుకు? అమ్మాయి ఎలా నడుస్తుంది, అమ్మాయి కాళ్ళు ఎలా ఉన్నాయి, పాదాలు ఎలా ఉన్నాయి, పాదం అంతా భూమి మీద ఆనేస్తుందా, మధ్యలో గ్యాప్ వస్తుందా, పాదం అంతా ఆనేస్తే దాన్ని ఎరుపాదం అంటారు. కాబట్టి పూర్తిగా ఆనకుండా ఉంటే బోర్డు మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి పడిపోద్ది. ఎరుపాదలా ఉంటే మహాలక్ష్మి అంతా బయటకు పోద్ది. కాబట్టి అమ్మాయి కాళ్ళు ఎలా ఉన్నాయి? రెండు కాళ్ళు కలిసిపోతున్నాయా, విడిగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, ముడిగాళ్ళ, ఒక్కరి కాళ్ళ? కాబట్టి మొట్టమొదటి ఏం చూసేవారు? కాళ్ళు చూసేవారు. ఇప్పుడు మనమందరం ఎవరి కాళ్ళు చూడాలి? ఏం చూడాలి బాబు? చీమ కాళ్ళు చూడమన్నాడు. చీమ ఎంత ఉంటుంది? దాని కాళ్ళు ఎంత ఉంటాయి? చీమ కాళ్ళు ఎంత ఉంటాయి? మంచిది, చాలా చిన్నగా ఉంటాయి. స్వామరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి దాని నడతలను నీవు కనిపెట్టు. కనిపెడితే ఏం తెలుస్తుంది ప్రభువా? గుర్రం దగ్గరికి వెళ్ళని ఏం తెలియలేదు. గుర్రం దగ్గరికి వెళ్తే ఏం తెలిసిందంటే చాలా బలమైందని తెలిసింది. ఆ గుర్రం పెంచేవాడు అనుకుంటున్నాడు నా అంతటి మోతుపారు లేడు ఊళ్ళో అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? గుర్రం బలానికి సూచన. గుర్రం బలానికి సూచన. ఇప్పుడు మనం మోటార్ వేయించుకోవాలనుకోండి, లోపల నుంచి నీరు బయటికి తోడాలనుకోండి, మోటార్ వేస్తాం కదా, ఆ మోటార్ ఏమంటారు తెలుసా? 1 HP, 2 HP, 5 HP, 10 HP అని ఇంగ్లీష్లో చెప్తారు. హెచ్పి అంటే ఏమిటో తెలుసా? హార్స్ పవర్. హార్స్ అంటే ఏమిటి? అంటే బలాన్ని దేంతో పోలుస్తారు? గుర్రంతో పోలుస్తారు. 10 హార్స్ పవర్ అంటే 10 గుర్రాలు కలిపి లాగితే నీరు ఎలా వస్తుందో ఈ మోటార్ పెడితే అంత వస్తుందంట. హార్స్ పవర్ అంటారు. కానీ బలాన్ని దేంతో పోలుస్తారు? గుర్రంతో పోలుస్తారు. అయితే అంత బలమైన గుర్రం కూడా నీవు చెప్పినట్టుగా వినాలి, నీ చెప్పు చేతుల్లో ఉండాలి. దాని నుంచి నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏ బలము లేని చీమకైనా బలం ఉందా? బలం ఉందా? కానీ అక్కడ చీమలు ఉన్నాయంటే వెళ్తావా?
అక్కడ చీమలు ఉన్నాయంటే హలో ముందు కృష్ణాలో గమాక్షం ఏదో జల్లి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తావు తప్ప ఆ చీమలు ఉన్నాయంటే పామే వెళ్తాడ. చీమలు పుట్ట పెట్టి వెళ్ళిపోతే అప్పుడు పాము వెళ్తాడు దాంట్లోకి. చీమలున్న పుట్టలోనికి పాము కూడా వెళ్తాడు. ఇప్పుడు సోమరి నువ్వు చీమ యొద్దకు వెళ్ళి దాని నడతలు కనిపెట్టు. జ్ఞానము తెచ్చుకొనుము. ఆ నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలట బాబు? జ్ఞానము తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోవాలట? చీమ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలట? జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎప్పుడైనా సరే మనం ప్రతిదాన్ని గమనించాలి. గమనిస్తే ఉదాహరణకి చీమని చెప్పాడు కాబట్టి చీమని గమనిస్తాం. ఈ మనకి కనిపించే ప్రతి జంతువుని, పక్షిని, ప్రతి మనిషిని కూడా మనం కనిపెట్టాలి. కనిపెడితే మనకి ఏం తెలుస్తుంది తెలుసా? జ్ఞానము తెలుస్తుంది. చీమలా ఉండాలని తెలుస్తుంది, ఇంకొక గుర్రంలా ఉండకూడదని తెలుస్తుంది. చీమలా ఉండాలని తెలుస్తుంది, గాడిదలా ఉండకూడదని తెలుస్తుంది. ఎందుకంటే గుర్రానికి గాడిదకి ఏం లేవు? బుద్ధి జ్ఞానాలు. గుర్రం మాత్రం ఎంత ఉంది? ఇంత గుర్రం ఉంది. కానీ చీమకి చిన్న బుర్రే. కానీ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి తెలుసా? ఏం తెచ్చుకోవాలట? జ్ఞానము తెచ్చుకోను. కాబట్టి చీమ బుర్రలో ఏముంది? జ్ఞానము. చీమ బుర్రలో ఏముంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెచ్చుకోవాలో తెలుసా? చదవండి. వాటికి న్యాయాధిపతి లేకుండా వాటికి న్యాయ అధిపతి లేకున్నను. చూడండి, వాటికి ఎవరు లేరట? న్యాయాధిపతి. న్యాయ అధిపతి. న్యాయం అంటే ఏమిటి? మంచి చెడ్డ చెప్పడాన్ని న్యాయం అంటారు. ఏది మంచో ఏది చెడ్డో చెప్పాలి. గుర్రం మీద కూర్చున్నవాడు ఇటు వెళ్ళొద్దని చెప్పి కొడతాడు, ఇటు వెళ్ళమని ఇటు లాగుతాడు. కానీ గుర్రానికి ఎవరున్నాడు? న్యాయాధిపతి ఉన్నాడు. గాడిదను కూడా నడిపించేటప్పుడు ఆ గాడిద గలవాడు కూడా దాన్ని నడిపిస్తాడు. అటు వెళ్తుంటే ఇటు లాగుతాడు. దానికి కూడా ఎవడున్నాడు? అధిపతి ఉన్నాడు. చీమకి ఎవడైనా అధిపతి ఉన్నాడా? ఇది మంచి అది చెడ్డ అని చెప్పడానికి ఎవడైనా ఉన్నాడా? లేడు. కాబట్టి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త, ఇంకా దానికంటే మీదకి ఎవరు లేడు. లేకుండాను అధిపతి లేకుండా అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. వేసవి కాలంలో ఏం చేస్తారట? ఆహారం సిద్ధపరచుకొను. ఆహారం. వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకుంటాయి. వేసవి కాలంలో ఆహారం దొరుకుతుంది, సిద్ధపరచుకుంటుంది. వర్షం పడింది, చీమకు ఆహారం దొరుకుతుందా? చీమకు ఆహారం దొరుకుతుందా? ఆ వర్షంలోను వరదల్లోనూ బయటకు వస్తే ఏమైపోతుంది? కొట్టుకుపోవాలి. కాబట్టి ఆహారం దొరికేటప్పుడు చీమ ఏం చేస్తుందంటే ఆహారాన్ని సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా యెహోవా దొరికే కాలంలో ఆయన్ని వెతకాలి. యెహోవా దొరికే కాలంలో, ఆహారం దొరికే కాలంలో చీమ ఎలాగైతే వెతుకుతుందో, ఆహారం దొరికే కాలంలో చీమ ఎలాగైతే వెతుకుతుందో, అలాగే యెహోవా వాక్యము దొరికే కాలంలో మీరు ఆయన్ని వెతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలా వెతికినట్లయితే నువ్వు ఏమి కలిగిన వాడవు? బుద్ధి. బుద్ధి. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం. గుర్రానికి ఏముందనుకున్నాం? బలము శక్తి ఉందనుకున్నాం. ఇప్పుడు యెహోవాకు ఎంత ఉందట? బలం. అధిక శక్తి, అధిక బలం కలిగిన వాడు గొప్పవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేదు. దేవునికి ఉన్న
జ్ఞానానికట హద్దు లేదట. చీమకి ఉన్న జ్ఞానానికి ఏమైనా హద్దు ఉందేమో. దానికి ఉన్న జ్ఞానం దేనికి ఉపయోగిస్తుందంటే తన ఆహారాన్ని సంపాదించుకోవడానికే ఉపయోగిస్తుంది. కానీ దేవుని యొక్క జ్ఞానమునకు మితి లేదు, దానికి హద్దు లేదు, అంతు లేదు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన జ్ఞానంతో సృష్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి కూడా జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. ఏం కావాలి? చాలా మంది నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసు అనుకున్న వాడికి ఏమి తెలియదు. అన్నీ తెలుసు అనుకున్న వాడికి ఏమీ తెలియదు. ఇక్కడే కంప్యూటర్లు వచ్చిన కొత్తలో, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో కంప్యూటర్ అంటే ఏంటో మాకు తెలియదు. అందరూ కంప్యూటర్ 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 అంటున్నారు. నేనేమో కొంచెం ఎక్కువ చదువుకున్నవాడిని, అయినా కానీ నాకేం తెలీదు, కంప్యూటర్ తెలియదు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీలో కంప్యూటర్తో ఆడేస్తారు. ఆడేం చదువుకున్నారు? 10వ తరగతి చదువుకున్నారు. చదివి మొత్తం 10 పాస్ అయ్యి ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి ఆ కంప్యూటర్లో పనిచేస్తున్నాను. నేను ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను, కానీ నాకేం తెలియదు, కంప్యూటర్ అంటే తెలియదు. తెలియకపోతే అందరూ కూడా నన్ను ఈ రోడ్లో వస్తున్నారు. ఏమిటి కంప్యూటర్లోనండి అన్నాను. నాకేం తెలియదు కదా, అలా పెట్టుకున్నాను. ఎలాగా పేరు రోడ్లాగా అంటున్నాను. అందుకే నేనేం చేశానంటే షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అబ్బాయితో చెప్పాను, బాబు నాకు కొంచెం కంప్యూటర్ నేర్పా అన్న. ఊరుకోడు సార్, మీరు ఎలా వాడుతున్నారు ఏమన్నాడు? మీరు ఎలా వాడుతున్నారంటే మీకు తెలియపడటండి. లేదు లేదు బాబు, మేము కంప్యూటర్లో చదువుకోలేదు, కొంచెం నాకు నేర్పుకోవాలి. సరే రండి అన్నాడు. కంప్యూటర్ ఎక్కడ ఉంటే నేను అక్కడికి కంప్యూటర్ నా దగ్గరికి రాదు. అందుకు నేను షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఎవరో చూడకూడదు, నన్ను ఎందుకు వచ్చారంటే అలా నేర్చుకోవడానికి వచ్చారంటే ఎలా ఉంటుంది మాస్టర్, బాగోదు కదా. అందుకు అటు ఇటు చూసి ఆ ఫ్యాక్టరీ టైం అయిపోయిన తర్వాత నాకు గంట చెప్పుకోము, 7 అయిపోయిన తర్వాత అంటే సరే రండి అన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతని దగ్గర నేర్చుకోవాలంటే అస్సలు తెలియనోడు అంటే ఎలా చూస్తాడు నన్ను. అందుకు నేనేం చేశాను తెలుసా, అక్కడ చదువుకున్నాం అని కూడా చెప్పేశాను. బాబు నాకు కంప్యూటర్లో అది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు అంటే నాకు కొంత తెలుసు అనుకుని అతను ఏం చేశాడు, తెలిసినోడికి కొంత తెలిసినోడికి ఎలా నేర్పుతారో అలా నేర్పడం మొదలెట్టాడు. నేను కొంత చెప్తే చాలనుకుంటున్నాడు, చెప్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏమన్నా తెలుసా, బాబు నేను అక్కడక్కడ చదువుకుందే తప్ప నాకు కంప్యూటర్లో ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాని అగుటకు మొదట వెర్రివాడు కావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాని అవ్వాలంటే మొట్టమొదటి ఏమవ్వాలి బాబు? ఎర్రోడు అవ్వాలి. నాకేమీ తెలియదు. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఉన్నారు. ఎవరు వెంబడించారు? ఈ లోకంలో ఉండే జ్ఞానులు వెంబడించలేదు. ఎవరు వెంబడించారు? గొర్రెల కాపరులు, చేపలు పట్టుకునేవారు. వీరు యేసు ప్రభుని వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే వాళ్ళకి ఈ లోకంలో ఏమీ తెలియదు. గొర్రెలు మేపుకునే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇక్కడ మా ఊర్లో ఎర్రి ఏమంటారు అంటారు కదా. అంటే వాళ్ళకి ఏముంది? వేరు ఉంది. ఎంత వేరు ఉంటుంది అంటే పండిది తెలీదా మీకు? వేపకాయ ఎంత ఉంటుందట. ఏమండి చెప్పరా మరి? నాకు తెలిసలేదన్నా. వేపకాయంతో ఎదురు ఉంటుంది అంటారు. ఏమన్నప్పటికీ కూడా వాక్య ప్రకారంగా అది కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూత ఎవరి దగ్గరికి వచ్చింది? గొర్రెల కాపరులారా భయపడకండి,
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము కూర్చో. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు దేవదూత వచ్చి ఎవరికి చెప్పింది? గొర్రెల కాపరులకు చెప్పింది. ఎందుకంటే వాళ్ళు వెర్రివాళ్ళు. తర్వాత వాళ్ళు మొత్తం ప్రపంచమంతా వెళ్ళి చాటేశారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాళ్ళు జ్ఞానులు అయిపోయారు. కాబట్టి జ్ఞాని అవ్వాలంటే మొట్టమొదటి ఏమవ్వాలంటే ఏమవ్వాలి? ఏమీ తెలియని వెర్రుడు అవ్వాలి. అందుకని ఆ కీర్తన గ్రంథంలోనే 140 చదువుకున్నాం కదా, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. సాంఖ్య గ్రంథం 6వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా, 9వ వచనం. సోమరి సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు ఎందువు ఎప్పుడు నిద్ర లేచెదవు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని నీవు అనుచుందువు. ఈ వాక్యం నేను ఎప్పుడైతే చదివానో అప్పటి నుంచి తెలంగాణ లేచిపోతాను. ఎప్పుడు చదివాను? 37 క్రితం చదివాను నేను. ఎప్పుడు? 37 క్రితం చదివాను. చదివినప్పటి నుండి కూడా పొద్దున్నే ఇంకా లేట్గా లేద్దామని అనుకుంటే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. తెల్లవారిపోయిన తర్వాత ఇంకా మంచం మీద ఉంటే దేవుడు నన్ను ఏమంటాడు తెలుసా? సోమరి అంటాడు. ఏమంటాడు? సోమరి అంటాడు. ఇప్పుడు మనం సోమరి కాదు అని అనిపించుకోవాలంటే తెల్లారిపోయిన మంచం మీద ఏమవ్వాలి? వేసుకోవాలి. లేదు చదవండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఇంకొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. కొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని వండుకొనిదనని నీవు అనుచుందువు. ఏమనుకుంటావట? ఇంకొంచెం సేపు పడుకుంటా. కొత్తగా కాపురానికి వచ్చిన కోడకి ఈ బుద్ధే ఉంటుంది. ఏ బుద్ధి ఉంటుంది? ఇప్పుడు నేను చదివిన బుద్ధే ఉంటుంది. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారు అన్నది పొద్దున్నే లేవమ్మా, లేచి కళ్ళాపేలు చూడు అంటే మా అమ్మగారి ఇంట్లో ఉంటేనే మా అమ్మ కాఫీ తీసుకొచ్చి మంచం మీద ఉండేది తెచ్చిచ్చేది. నేను మా అమ్మగారి ఇంట్లో ఎన్ని గంటలు లేచేదానో తెలుసా? ఓ 4 నెలల క్రితం కొత్తగా పెళ్ళికొడుకు తండ్రి నా దగ్గరికి వచ్చాడు. ప్రసన్న గారు కూడా ఉన్నారు సాక్షి. ఆ రోజు ఆ అబ్బాయి చెప్పేది ఏంటంటే, మా అమ్మ లేచి పని చేస్తుందండి, మా ఆవిడ లేదండి. ఏమండి నిజారా? ఫస్ట్గా కాపురానికి వచ్చిన వాళ్ళు ఏమంటుందో తెలుసా? నువ్వు ఇదే అంటుంది, ఇంకా నేను కొద్దిసేపు పడుకుంటాను, మా అమ్మ లేపేసి నాకు ఏమేస్తుంది? కాఫీ ఇస్తుంది. ఇప్పుడు అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు అలా పడుకుంటే ఆవిడని ఏమనాలి మనం? ఎవరా అనకూడదు. ఏమనాలి? సోమరి. ఎందాక నీవు పండుకునేదవు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెం నిద్రించేదని, కొంచెం కునికిదని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుడుదని నీవు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. గొడ్డు వచ్చిన వేళ, బెడ్ వచ్చిన వేళ
కోడలు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషమండి. ఏమంటారు? కోడలు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషమని అంటారు. అంటే ఏమైంది బాబు వేళ విశేషం? పొద్దున్న తెల్లారినా కానీ లేవదండి. లేకపోతే ఏమొచ్చిందయ్యా? ఇంట్లో అంతా నష్టం వచ్చింది. అదే వస్తుంది, బైబిల్ అదే చెప్తుంది. దోపిడీగాడు వచ్చినట్టు దరిద్రుడు ఇంట్లోకి వస్తుంది. కాపులు ఎన్ని గంటలు లేస్తాయి? 4:30 కాపులు లేస్తాయి. పొద్దున్నే కాకితో పాటుగా కాకి పిల్లలు కూడా అరుస్తుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో నువ్వు లేవాలి, నీ పిల్లలు లేవాలి, అరుస్తూ ఉండాలి. ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కాదు, దేవుని గురించి పాటలు పాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకి వచ్చిన ఒకే ఒక భాష కాబట్టి కాకి ఆకలి వేసినా ఏమంటది? దాహం వేసినా ఏమంటది? కావడదు. దేవుడు దండం పెట్టినా ఏమంటది? కావడదు. అది ఏం చేస్తుందో ఎందుకు అంటుందో నీకు తెలియదు, కానీ నీకు తెలుసు కాబట్టి 4:30 ఆ ప్రాంతాన్ని లేచి నీవు నీ పిల్లలు కలిసి ఏం చేయ తెలుసా? అరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు ఆయనే. అలా నువ్వు స్తుతి స్తోత్రం చెల్లిస్తే ఆయన నీకేమిస్తాడట? ఏమిస్తాడట? కాకి పిల్లలు అరుస్తుంటే తల్లి వచ్చి ఏమిస్తుంది? తండ్రి వచ్చి ఏమిస్తాడు? వాడికి ఆహారాన్ని ఇస్తాడు. అలాగే నీవు నేను ఉదయాన్నే లేచి స్తుతి స్తోత్రము గానము చేస్తే మన పరమ తండ్రి మనకు కూడా ఏమిస్తాడు? ఆహారాన్ని ఇస్తాడు. చీమలైతే భద్రం చేసుకోవాల్సి వచ్చింది, మనమైతే భద్రం చేసుకోక్కర్లేదు. మనము జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయట. అయినను భూమి మీద చెప్పండి. భూమి మీద చిన్నవి 4 కలవు. 4 కలవు. బైబిల్ చూడకుండా చెప్తారా ఏంటో అవి? బైబిల్ చూడకుండా. సరే ఇప్పుడు బైబిల్ చూద్దాం. చీమలు చీమలు, చిన్న కుందేళ్ళు, మిడతలు, బల్లి. మనుషులు దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనుషులకి వేడి గురించి చెప్తున్నాడు. చీమల గురించి, చిన్న కుందేలు గురించి, మిడతల గురించి, బల్లుల గురించి చెప్తున్నాడు. కాబట్టి మనిషి వీటికంటే తీసిపోయాడట. చిన్నవి 4 ఉన్నాయట. చదవండి. చీమలు అయినను అవి బలము లేని జీవులు అయినను. అవి వేసవిలో ఈ భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. మాట్లాడండి. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి, కానీ వాటికి ఏముందట? మిక్కిలి జ్ఞానం ఉందట. అది కాబట్టి ఎవరి దగ్గర ఎక్కడైతే జ్ఞానం ఉందో అని మనం నేర్చుకోవాలి. కబీర్ దాస్ అంటాడు, జాతి నా పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్ అంటాడు. ఎవరైనా సాధువు కనబడితే సాధువుని బాబు నీ జాతి ఏమిటి అని అడగద్దు అంటున్నాడు. అడగమంటాడు. పూచ్ అడుగు. ఏం అడగాలి? లీజియే జ్ఞాన్, జ్ఞానాన్ని ఇమ్మని అడగాలి. సాధువు తన భార్యని, బిడ్డని, సంసారాన్ని, కాపురాన్ని, తన బంధువర్గాన్ని అందరినీ విడిచిపెట్టి అలా వెళుతున్నాడంటే అతని దగ్గర ఏముందో తెలుసా? జ్ఞానం ఉంది. నువ్వు ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోవాలి. ఆయన ఎన్ని సంవత్సరాలు సంపాదించాడు? ఇప్పుడు నువ్వు అడిగితే ఎంతసేపులో చెప్పేస్తాడా జ్ఞానాన్ని? 10 నిమిషాలు, పావు గంట చెప్పేస్తాడు. రాత్రి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వినండి. రాత్రి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను.
ఇంకా రాత్రి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటున్నారు కదా, ఆయన గుండె డాక్టర్, 20 సంవత్సరాలు చదువుకున్న చదువండి, నేను మీకు 5 నిమిషాలు చెప్తున్నానండి అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడు? 20 సంవత్సరాలు చదివినాయనట. ఆ చదివిన చదువు అంతా కూడా గుండె గురించి నాకు ఎంతసేపు చెప్తున్నాడ? 5 నిమిషాలు చెప్తున్నాడు. నేను మీ గురించి విన్నాను, మీరు పంపిణీ నేను ఫోన్లో చూశాను, కాబట్టి మీరు చెబితే చాలామంది వింటారు, మీరు చెప్తే చాలామంది మారుతారు అని నా గురించి చెప్పింది. కాబట్టి గుండె గురించి మేము చెప్తే ఎవరు వినరు, మీరు చెప్తే చాలామంది వింటారు. కాబట్టి మీకు ఎంతసేపులో చెప్తున్నాను? 5 నిమిషాల్లో చెప్తున్నాను అన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు సంపాదించాడు? నాకు ఎంతసేపులో నేర్పించాడు? నేను ఎన్నో సంవత్సరాలు చదువుతున్నాను, ఇది మీకు చెప్తాను బాబు, దొరికే కాలంలో వెతకండి అంటే ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, నెలవైన వారిలోనూ, ఇంకా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు. సంత వీధుల్లోనూ, అది పట్టణాల్లోనూ. నేను ఎంతో కాలం శ్రమించింది చెప్తున్నాను వినండి అంటే మీరు ఎవరు కూడా వినడానికి రావట్లేదు. ఎక్కడికి వెళ్తారు అంటే బుద్ధి జ్ఞానం లేని గుర్రాగాడితో బుర్రలు చూసి వెళ్తుంటారు మీరు. నేను ఈ ఊరు వచ్చినప్పుడు నా తలకాయకు పేరెట్టారు, మీకు తెలుసు లేదు, సన్నగా ఉండేవాడిని, తుపాకర్లాగా ఇంకా సన్నగా ఉండేవాడిని, కొంచెం తెల్లగా ఉండేవాడిని. స్టెప్ కటింగ్ ఉండేది. స్టెప్ కటింగ్ ఏంటి తెలుసా? చెవులు కనపడకుండా వెంట్రుకలు అనమాట. ఆ సినిమాలో చిరంజీవి అయ్యి వేస్తారు కదా, అలా ఉండేది. ముఖం ఎంత ఉండేది? చిన్న. అంటే నాకు ఏం పేరు పెట్టారంటే అప్పుడు పిచ్చుకు కూడా సీమతలకాయని పెట్టారు. ఏం పెట్టారు? పిచ్చుకు కూడా సీమతలకాయ పేరు పెట్టారు అలా. కానీ చీమ తలకాయ పేరు పెట్టే కానీ చీమ తలకాయ లోపల ఎంత ఉంటుంది గుండు? చాలా పెద్దది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను మెచ్చుకుంటున్నాడు. నా తలకాయ ఎంత చెప్పాను? ఈ తలకి ఏముందంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకంటే చాలా పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివారు. నేను ఒకటి చదివాను పుట్టినప్పటి నుంచి. ఏంటిది? ఇది ఒకటే. ఇది చదివినంతగా ఎప్పుడు నేను ఏ పుస్తకాన్ని చదవలేదు. ఏమా ఇప్పుడు ఇక్కడ వస్తాడు, చదువు గురించి నాతో మాట్లాడతాడు. మాట్లాడితే నేను ఏం చేస్తాను? మళ్ళీ ఇప్పుడు 30-40 ఏళ్ళ క్రితం చదువుకున్న చదువుని ఆ అబ్బాయితో సమానంగా నేను చెప్తుంటాను. ఏంటి ఎప్పుడు చదువుకున్నాను? 30-40 ఏళ్ళ క్రితం చదువుకున్నానంటే చదవలేదు. స్కూల్కి వెళ్ళి వచ్చాను, కాలేజీకి వెళ్ళి వచ్చాను, కానీ అప్పుడు కూడా ఏం చదివాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను డిగ్రీకి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి రాజమండ్రి చాలా దూరం, అక్కడ రూమ్ తీసుకుని ఉండాలి. మా అమ్మగారిని ఒకటి అడిగాను. నేను ఏమడిగాను తెలుసా? అమ్మా, నువ్వు చదువుకునే బైబిల్ నాకు ఇస్తావా? ఏమడిగాను? బైబిల్. ఆ బైబిల్ ఒకటే అడిగాను, ఎందుకంటే దాంట్లో చాలా అండర్లైన్ చేసి ఉంటాయి. ఇంకో బైబిల్ అడగచ్చు నేను, ఏవైతే ముఖ్యమైనవి అనుకున్నారో అవన్నీ కూడా అండర్లైన్ చేసి ఉంటాయి. బైబిల్ తీసుకోవడమే కాకుండా బైబిల్ చదివాను. దాంతో ఇంక నువ్వు ఈ పుస్తకం చదివితే ప్రపంచంలో నువ్వు ఏ పుస్తకం చదవక్కర్లేదు, అంతా ఎక్కడుంది? బైబిల్లో. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఏదో పెద్దగా ఉందని చెప్పి గుర్రం దగ్గరికి గాడి దగ్గరికి పరిగెడుతున్నామేమో, కాదు. అది చిన్నదైనప్పటికి కూడా
దాని దగ్గరికి వెళ్ళు. దాని దగ్గర ఏముందో తెలుసా? జ్ఞానం. జ్ఞానం ఉంది. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానములకు మూలము. ఈ భూమి మీద చాలా చిన్నవి ఉన్నాయి 4. అవి చిన్నవే కానీ చదవండి మిక్కిలి జ్ఞానము కలవి. ఏముందన్న వాడికి? మిక్కిలి జ్ఞానం ఉంది. చీమలు చీమలు బలము లేని జీవులు వాడికి ఏం లేదట. బలము లేని అయినా నువ్వు భయపడుతున్నావా లేదా? చీమను చూసి భయపడతావా భయపడవా? చెప్పే దెయ్యం నాకేం భయం అంటావు, కానీ అక్కడ చీమ ఉంది నాకేం భయం అంటావా అను. చీముడు ఏం చేస్తావు? అమ్మని భయపడతావు. దానికి ఏముంది? బలం ఉందా? దానికి బలము లేకుండా నన్ను చదవండి. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. తర్వాత చిన్న కుందేళ్లు బలము లేని జీవులు మహామహులు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. ఇల్లు కట్టుకోవాలంటే తాతలు దిగి వస్తున్నారు. అవునా? ఆ మేస్త్రితో పాటు డబ్బు సంపాదించుకోవడం, సడన్గా ఇసుక రేటు పెరిగిపోయింది అంటాడు, ఇల్లు రేటు పెరిగిపోయింది అంటాడు, సిమెంట్ రేటు పెరిగిపోయింది అంటాడు. అన్నీ ఒకవేళ ఉంటే ఆ రోజు వర్షం వచ్చేస్తుంది. లేదు అన్నీ బాగున్నాయంటే మేస్త్రి పనులు రాడు. ఏం చేయాలి? ఇల్లు కట్టాలంటే మొక్కలేసేయాలి. అందుకని ఇల్లు కట్టి చూడు ఏమన్నాడు? పెళ్లి చేసి చూడు అన్నాడు. ఇల్లు కట్టడం చాలా కష్టం. కానీ చిన్న కుందేలు ఉందట. బలము లేని జీవులు. కుందేలుకి బలం ఉందా? ఏం లేదు. ఉత్తరం దొరికేస్తుంది. అది ఉత్తరం పట్టుకోవచ్చు, దానికి బలం లేదు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులలో నివాసము కల్పించుకొనును అంటే ఏం కట్టుకున్నాయట? అవి ఇల్లు కట్టుకున్నాయట. బలము లేని కుందేళ్లు ఏం కట్టుకున్నాయి? ఇల్లు కట్టుకున్నాయి, నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. బలము లేని చీమ ఏం ఏర్పాటు చేసుకుంది? ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంది. చదవండి. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడట. మిడతలు ఎలా వస్తాయి తెలుసా? దండులా వస్తాయి. దాని ఏమన్నారు? మిడతల దండు. మిడతల దండు అంటే అన్నీ కలిసి గుంపుగా వస్తాయి. మరి ఇవన్నీ గుంపుగా వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని కొట్టేస్తాను, చంపేస్తాను అని చెప్పి రాజు ఎవడో ఉన్నాడు? వాడికి ఉన్నాడా? లేకుండి నన్ను ఎలా అవుతాయి? పంక్తులు తీరి సాగిపోవును. గుడికి 11 గంటలకు రండి బాబు అని చెప్పి అందరికీ మెసేజ్ పెట్టాను. ఎన్ని గంటలకు వచ్చావు? మా పన్నులు అవ్వలేదు మేమెట్లా రావాలండి, మా పన్నులు అవ్వలేదు మేమెట్లా రావాలండి. 11 గంటలకి పెద్ద అబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, చిన్న అబ్బాయి సినిమాకి వెళ్ళాడు. 11 గంటల ప్రార్థన బాబు. మా పన్నులు అవ్వలేదు మేమెట్లా రావాలండి, మా పన్నులు అవ్వలేదు మేమెట్లా రావాలండి. పెద్దమ్మ పీతకెళ్ళింది నిజముగా, చిన్న అబ్బాయి చేపలకి వెళ్ళింది. ఎన్ని గంటలకు ప్రార్థన? 11 గంటలు. 11 గంటలకు ప్రార్థన అనేటప్పటికీ నిజంగా మనం మెడతల కనుక చూస్తే ఈ వీధి అంతా ఎలా ఉండాలి? అసలు రాత్రికి వెళ్ళే వాళ్ళందరూ కూడా బారు తీరు ఉండాలి. పంక్తి అంటే భోజన పంక్తి అంటారు. బారు తీరు. మిడతలు వాటికి పైన అధికారి లేకుండాను అవి పంక్తులు తీరి సాగిపోవును. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? మొట్టమొదట చీమ, రెండవది చిన్న కుందేలు, మూడవది మిడతలు, నాలుగవది చెప్పండి, నాలుగవది బల్లి గురించి ఏం తెలుసుకోవాలి మనం? చదవండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. అది రాజుగారి ఇంట్లో నువ్వు వెళ్తావా? రాజుగారిని ఇక్కడ రాజు కాదు, రాజ్య పరిపాలన చేసే రాజు.
అంటే ఉదాహరణకి మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్ళగలవా? వెళ్తే ఎలా ఉండరు? కానీ వీళ్ళు ఎంత కాపలా వేసినా ఆ గోడ నుంచి లోపల కూడా వెళ్ళిపోయిందట. ఏంటది? బలి. ఇప్పుడు నువ్వు గొప్ప, బలి గొప్ప? చెప్పండి, ఎవరు గొప్ప? చీమ, కుందేలు, మెడత, బల్లి, ఇవి 4 కూడా చాలా చిన్న జీవులు. కానీ వాటికి ఏముందో తెలుసా? జ్ఞానం ఉంది. తుపాకీతో కాలుస్తామని చెప్పి ఏగ వెళ్ళినా దోమ వెళ్ళినా కానీ కాల్చేస్తామని రెడీగా ఉన్నా కానీ వీళ్ళందరూ కళ్ళు కప్పి రాజుగారు పడుకుని గదిలోకి గోడ మీద వెళ్ళిపోతారు. ఎవరది? ఎంతమంది కళ్ళు కప్పింది? అక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళ కళ్ళు కప్పింది. ఒకవేళ నువ్వు ప్రార్థనకి వెళ్ళడం ఎవరైనా చూస్తే నిన్ను ఏమైనా అంటారేమో అని చెప్పి నువ్వు అనుకున్నా కానీ నువ్వు ప్రార్థనకి ఎలా రావాలో తెలుసా? వాళ్ళందరూ కళ్ళు కప్పి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుని చెరసాల్లో వేశారు. చెరసాల నుంచి బయట తప్పించు రావాలంటే ఎలాగని ఆలోచన చేశాడు. ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళకి గంపతో భోజనం తీసుకొచ్చారు. ఏంటంటే గంపతో భోజనం తీసుకొస్తున్నప్పుడు వాడు అన్నాడు కదా, ఒరే బాబు, ఇంత బరువు ఉన్న గంపని మీరు పైకి ఎలా తీసుకొస్తున్నారంటే తాలుగడ్డి తీసుకొస్తున్నాం అన్నాడు. సరే, మరి దింపేటప్పుడు ఎలా దింపుతున్నారా బాబు ఇంత ఈ గంపని అన్నాడు. తాలుగడ్డి దింపుతున్నాం. అయితే ఈసారి ఆహారం పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఖాళీ గిన్నెలే లోపల వేస్తారు కదా గంపలో, వాటిలో గిన్నెలు బదులు నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, దేని నుంచి? గంపలో నుంచి దిగి తప్పించుకుని వచ్చేసాడు. ఏం చేశాడు? అక్కడున్న సైనికులందరూ కళ్ళు చెప్పాడు. దేనికోసం? వెళ్ళి సువార్త చేయడం కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రోజుల క్రితం 4 కుర్రోళ్ళు చచ్చిపోయారు. పోలీసుల కళ్ళు వాళ్ళు ఏం చేయగలిగారు? కప్పలేకపోయారు. 4 కలిపి పోలీసుల కళ్ళు కప్పలేకపోయారు. ఒక బల్లి పోలీసుల కళ్ళు కప్పేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది? రాజుగారికి ఇంట్లోకి పడుతుంది. కాబట్టి స్వామిని నీవు జ్ఞానం కలిగి జీవించు. గుర్రము వలె, కంచల గాడిద వలె ఉండొద్దు. అవి నీ దగ్గరకు తేపడినట్లు వాటి నోరును వారితోనూ కళ్ళెముతోనూ నువ్వు బిగించాలి. నీవు జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తన జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అన్నట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోకంలో నేను చాలా జ్ఞాని అనుకుంటాడు, కానీ దేవుని దృష్టిగా ఎవడటి వాడు? ఒక డబ్బున్నవాడు చాలా ఆ సంవత్సరం బాగా పంట పండేసింది. పంట పండితే డబ్బున్నవాడే ధనవంతుడే ఈ లోకంలో బలవంతుడు. ధనమేర అన్నిటికీ మూలం. అన్నిటికీ మూలం ఏంటి? ధనం. ధనం ఉన్నవాడే గుణవంతుడు, బలవంతుడు, చివరికి భగవంతుడు అని కూడా అన్నారు. మనం ఏమి లేకుండా ఏమి మాట్లాడితే ఎవరు పెట్టారు? కొద్దిగా హంగు ఆ పాట కొన్ని 4 మాటలు చెప్తే ఎవరైనా పాటించకపోయిన తర్వాత
వాళ్ళ డబ్బు ఉన్నవాడు కాబట్టి ఒక ఊళ్ళో పెద్ద జ్ఞానవంతుడు ధనవంతుడు అనుకుంటున్నారు. బాగా పంట పండింది. ఈ సంవత్సరం పంట తీసుకొచ్చి వేద్దామంటే ఇంట్లో ఉన్న గోదాములు కూడా సరిపోయేటట్టు లేవు. అందుకే అర్జెంటుగా ఏం చేశాడంటే మల్లేశ్వరం మేస్త్రిని పెట్టుకుని గొడవలు కట్టించేసాడు. ఎవరు పెట్టుకుని? అతను గారు మల్లేశ్వరం మన పైన పెట్టుకోవడం కదా. ఆ పెట్టుకొని గొడవలు కట్టించాడు. కట్టించి దాన్ని నిండా నింపేశాడు. ధాన్యాలంతా నింపేసి ఆ రాత్రి చక్కగా హాయిగా ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుని గుండె మీద చేసుకుని అంటున్నాడు. ఏమంటాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక తరాలకు సరిపోయినంత నేను సంపాదించాను. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. చూసారు ఎవరన్నా? వాళ్ళు మాట్లాడుకున్నాడు చూసారా? కొంతమంది నిద్రలో కూడా మాట్లాడుతుంటారు. ఆ నిద్రలో కళ ఏంట దొంగడు వచ్చేసి ఒకంతా తీసుకుపోయాడు. నేను రాజమండ్రి ఇల్లు వచ్చినప్పుడు ఇలాంటి అద్దాలు పెట్టి వెనక అటువంటి కట్టకాలు పెట్టలేదు. కయ్యాంత వస్తుంది. చాలామంది వచ్చారు, మీరు ఖచ్చితంగా కట్టడా పెట్టాలండి. ఏ బాగోదు. అమ్మమ్మ తమ్ముడు వచ్చేది పేరు పట్టుకోతుంది. తమ్ముడు వచ్చేటప్పుడు ఏం పట్టుకుపోతుంది అంతే. ఏముంటుంది? బీరో మోసుకెళ్ళి కిటికీలో మంచం ఉంది, మోసుకెళ్ళి కిటికీలో ఏం పట్టుకెళ్తాడు? గ్యాస్ పంట మొయ్యగండి కిటికీలో పై ఎంత వస్తుంది. అక్కడ బాబు నీ సలహా మీరు మళ్ళీ నేను కట్టకటాలు పెట్టాలంటే నేను 10,000 20,000 పెట్టాలి. నీ సలహా నాకు వద్దు, కట్టకటాలు పెట్టాలి. ఒక్కొక్కరు ఈ విధంగా సలహాలు ఇస్తుంటారు. వీడు చాలా ధనవంతుడు. వాడు ఆ నిద్రలో కూడా మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళు మాట్లాడుకునేవాడిని ఎప్పుడైనా దారిని మీరు చూసారు లేదో? అనుకుంటా. నేను చాలా మంది గమనించాను. బాబు పొరపాటును ఎప్పుడైనా కనుక నేనే కనుక అలా నడుచుకుంటే అడుగుతుంటే అందరూ ఏమంటారు? సాగర్ గారికి పిచ్చెక్కింది అంటారు. సాగర్ గారికి పిచ్చెక్కి తనలో తను మాట్లాడుకున్నాడు. వీడేమో ధనవంతుడు తనలో తను మాట్లాడుకుంటున్నాడు. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఏమన్నాడు తెలుసా? వేదివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అది నువ్వు గోడంత సంపాదించేసాను అనుకుంటున్నావు, చాలా జ్ఞానవంతుడు అనుకుంటున్నావు. అందరూ కూడా నువ్వు చాలా తెలివైనడు అంటున్నారు, చాలా ప్లాన్గా కట్టేవు అంటున్నారు. ఈసారి నేనేమో గొర్రె పెట్టలేదు అంటున్నాడు. ఆగ్నేయులేమో పొయ్యెట్టేవు అంటున్నాడు. అంత బాగానే చెప్తున్నాడు. పాలేమో ఇక్కడే పొంగించాలంటున్నారు. ఎక్కడ? పడగదిలోని. అగ్గి ఎక్కడ పెడుతున్నారు? స్టవ్ వంటగదిలో పెడుతున్నారు. కానీ ఇళ్ళలో దిగేటప్పుడు పొయ్యి ఎక్కడ పెడుతున్నారు? పంతులు గారు మీ పడగదిలో ఏం పెట్టాడమ్మా? పొయ్యి ఏం పెట్టాడమ్మా? అది మీరు అందరూ ఏమనుకుంటున్నారు? జ్ఞానం అనుకుంటున్నారు. రాత్రి 9:37 9:37 సుముహూర్తము కాలదు అన్నాడు. ఇక్కడ 9:37 పక్క దేశంలోకి వెళ్తే అది 8:37 10:37. ఈ ఊర్లో నీకు అది 8:37 9:37, కానీ పక్క దేశంలో కానీ. అందుకేం చెప్తున్నాడు? ఆ సూర్యుని బట్టి నీకు టైం పెట్టాను అంటున్నాడు. ఆ చంద్రుడిని బట్టి నీకు టైం పెట్టాను అన్నాడు. పక్క దేశంలోనూ అదే సూర్యుడు, పక్క దేశంలో అదే చంద్రుడు, పక్క దేశంలో అయ్యే నక్షత్రాలు. నీకేమంటే ఇది సుముహూర్తం అంటున్నాడు. 9:37 పెట్టాడు. పక్క దేశానికి వెళ్తే ఎంతది? 8:37. ఇంకో దేశానికి వెళ్తే ఎంతది? 10:37. అది మీరు అందరూ జ్ఞానం 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 అనుకుని తిరుగుతున్నారు.
నేను అప్పుడు వచ్చి అంటున్నాడు, ఏమిటి ఈ ఉంగరానికి అడుగునండి ఏమన్నా ఏమన్నా అవుతుందండి లేకపోతే బంగారం పెట్టారండి అన్నాడు. ఈ ఉంగరానికి అడుగుని లేదు బాబు, అది ఎలా చేయించారు కూడా నాకు తెలియదు. ఈ వేరు కట్టండి, ఈ వేరు పెడితేనండి మీ దశ ఎలా ఉంటుందంటే అంటాడు. ఏమంటాడు? నా దశ తిరిగిపోతారు. దశ అంటే ఏంటో తెలుసా? దరిద్రము శని అని అర్థం. ఇప్పుడు ఏమొస్తుందన్నా? ఏరు తీసి ఏరు పెడితే ఈ అడుగులు కొంతమంది ఏం చేస్తారంటే బంగారం రేయి కడతారు, కొంతమంది పెట్టరు. ఎందుకు పెడతారు ఎందుకు పెట్టరు అంటేరట, కొన్ని రాళ్ళకి మట్టి తగలకూడదు. రాళ్ళకి ఏం తగలకూడదు? మట్టి తగలకూడదు. మన శరీరం అంతా ఏమిటి? మట్టి. ఇది తగలకుండా ఉండాలంటే మధ్యలో ఏం చేయాలి? బంగారపు రేపు కొట్టి పెట్టాలి. మరి బాబు ఈ ఉంగరాలన్నీ నేను కొనుక్కున్నాయి కాదు, మా అత్తగారు ఒకటి, మా అమ్మగారు ఒకటి, మా నాన్నగారు ఒకటి, మా ఆవిడ ఒకటి, ఇలా ఎప్పుడో వాళ్ళకి ముచ్చట వేసినప్పుడు ఒక ఉంగరం తీసి ఒక ఏరి పెట్టారు. ఇంకా 2 ఏళ్ళు మిగిలిపోయాయి. నీలాంటి ఎవరైనా పెడతారేమో అని చెప్పి చూస్తున్నాయి. నిన్నే నాకు దీని మీద అంత నాకు నమ్మకం లేదు. ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి తగలద్దు అంటున్నావు కానీ ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. ఇప్పుడు వేరెట్టుకుని మళ్ళీ రాయికి మట్టి తగలకూడదు అన్నావా అన్నాడు. నమస్కారం. ఇవన్నీ తెలియక మీరు చెప్పినవన్నీ నమ్మేసి వెళ్ళి పాస్టర్ చేయాలి. శుభ్రాకి అండి పసుపు ఇప్పుడు రాయమంటారండి. దేనికి? శుభ్రాకి. గోధుర ఇప్పుడు కొట్టమంటారండి. లేకపోతే ఏమంటారండి పసుపు ఎప్పుడు దంచమంటారండి. మీరు చెప్పినట్టు మా పాస్టర్ గారి చేతండి పిలిపించుకుని పెళ్లి కొడుకు ప్రార్థన పెట్టించుకొని పెళ్లి చేసుకుంటూ ఖాళీ ఏటేం కట్టించమంటారండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నడిపించే మమ్మల్ని కూడా ఏం చేస్తున్నారు? వెనక్కి లాగుతున్నారు. వాడు పునాదులు తీసాడు. తెల్లారి 3:30 గంటలు అయ్యారండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలండి. 3:30 పునాదులు అంటే శంకుస్తారండి. పాస్టర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు 3:30కి వెళ్ళాలి. 3:30కి వెళ్ళకపోతే ఊళ్ళో 11 మంది పాస్టర్లు ఉన్నారు దానిలో. ఇంకెవరు? 3:30కి తెల్లవారు వచ్చి దాంట్లో దిగి ప్రార్థన చేసే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి వచ్చే వాళ్ళకి మీరు ఎక్కడ పోతారు? మా పాస్టర్ గారండి పెళ్లి చేయాలన్నాడండి, మా పాస్టర్ గారండి పునాదులో తీయనన్నాడండి, మా పాస్టర్ గారేమో పంతులు గారు పెట్టి మొత్తం తీయనన్నాడండి. అయ్యగారండి వచ్చే వాళ్ళకి మీ దగ్గరికి వచ్చేస్తామండి, మీరు పెళ్లి చేయండి, మీరు పునాదులో తీయండి. 11 మంది రెడీగా ఉన్నారు. దిగిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ అయ్యగారి చేతికి నూనె ఇస్తున్నారు. వీళ్ళందరినీ ఏమంటారంటే గబ్బిలాలు అంటారు. క్రైస్తవులు అంటారు. ఏమంటారు? గబ్బిలాలు. గబ్బిలం అంటే ఈ గతంలో చెప్పాను, కక్ష జంతువా క్షీరదారా ఎగిరేదాన్ని ఏమంటారు? పాలిచ్చేదాన్ని ఏమంటారు? ఇప్పుడు ఇది 2 వేస్తుంది. ఎగురుతున్నప్పుడు ఏమనుకుంటాం మనం? పాలిచ్చేటప్పుడు ఏమనుకుంటాం? డిసెంబర్ నెలలో ఏమనుకుంటాం? క్రైస్తవులం. నవంబర్ నెలలో ఏమనుకుంటాం? మళ్ళీ జనవరి నెలలో ఏమనుకుంటాం? జనవరి 1 కాదు, 14, 15, 16, 13వ తారీఖు నేను వస్తాయి కదా. కానీ క్రైస్తవుల, హిందువుల, గబ్బిలాల ఏమి లేదు వీళ్ళకి. కానీ సైజ్ ఎంత ఉన్నాయి? బుర్రలు ఎంత ఉన్నాయి? గుర్రం అంతా కాన్సర్ గాడి అంత ఉన్నాయి. కానీ మీరైతే అలా ఉండకూడదు.
నువ్వు చాలా జ్ఞానవంతుడు అనుకుంటున్నావు, ఓ వెర్రివాడా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేవంటే దేవుని యందు భయము భక్తి లేదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ భయము భక్తి లేకుండా ధనం ఉంది, నా అంతటోడు లేడు అనుకుంటున్నాడు. ఆ రాత్రి దేవుడు ఏమంటాడు తెలుసా? ఊళ్ళో వాళ్ళందరూ ఏమనిపించారు? అయ్యారండి అన్నారు, ధనవంతుడు అన్నారు, మైనర్ గారు అన్నారు, ఓ బోర్డు పేర్లు పెట్టారు, దివాణం గారు అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు. దేవుడు మాత్రం ఏమన్నాడు? జమీదారు అన్నారు. దేవుడు మాత్రం ఏమన్నాడు? దేవుడు. దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదంటే, ఒకవేళ మనిషికే కనుక పెద్ద జ్ఞానం ఉందనుకోండి, మన కూడా తెలివైనోడు ఉంటారు కదా, పెద్ద పెద్ద పొరగాయ అన్నోడు ఉంటారు కదా, ఇంత తెలివైనోడు దేవుని యొక్క అజ్ఞానము కంటే తక్కువట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే కనుక అజ్ఞానం ఉంటే, తెలివి తక్కువతనం ఉంటే, ఈ మనుషుని యొక్క జ్ఞానము ఆయన తెలివి కంటే తక్కువట. మనుషుని యొక్క జ్ఞానం ఎలా ఉందో తెలుసా? మురికి గుడ్డల వలె ఉన్నది. మనుషుని యొక్క జ్ఞానం ఎలా ఉంది? మురికి గుడ్డల వలె ఉన్నది. కాబట్టి ఈ రోజు నుండి బైబిల్ చదవండి, బైబిల్ వినండి, జ్ఞానవంతులు కండి. తెల్లవారుజామున లేవండి, ప్రార్థన చేయండి, పిల్లల చేత ప్రార్థన కూడా చేయించండి. 7:30, 8, 8:30, 9 కొత్త కొడలారా త్వరగా లేవండి. ఇంకా మీ అమ్మగారి గురించి చెప్పకండి. ఇంటి పేరు మా ఇంటి పేరు అనుమానంగా పడుతున్నారే. మా ఇంటి పేరు అమ్మా, మీ ఇంటి పేరు ఏం పేరమ్మా అని అడిగి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మీ ఇంటి పేరు ఏం పేరమ్మా అంటే ఎక్కడైనా ఉండదా? ఉండదు బాబు. వేసుకోకుండా పాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందల పాకనే ఊరినా కానీ పశువుల పాక ఇంటి పేరు ఎక్కడా వినలేదు బాబు. అది బైబిల్లో ఉంది బాబు. మా ఇంటి పేరు పక్కింటి పేరు ఎక్కడ తిరుగుతుందా? మా ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము
అది లోకాధికారులలో ఆ, ఎవరికి తెలియదు. అది లోక అధికారులలో ఎవరికి దేవుని యొక్క జ్ఞానం అట, దేవుని యొక్క జ్ఞానం అట ఈ లోకంలో ఉన్న అధికారుల్లో ఎవరికి తెలియలేదట. యేసు ప్రభుని సిలువ వేయమని చెప్పి ఈ లోకంలో ఉన్న అధికారులందరూ కూడా ఆయనకు శిక్షలు విధించారు. విధించిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈ లోకంలో అధికారులు. వాళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళు చదువును బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి మేము తీర్పు బాగా తీర్చామనుకున్నారట. ఏమిటా తీర్పు? యేసు ప్రభుని సిలువేయడం, బరబ్బని విడిచిపెట్టడం. యేసు ప్రభుని సిలువ వేయడం, బరబ్బని విడిచిపెట్టడం. అందరూ కూడా ఏమి నిలిచారు? యేసు ప్రభుని సిలువ వేయండి, యేసు ప్రభుని సిలువ వేయండి, బరబ్బని విడిచిపెట్టండి. కాబట్టి ఈ మనుషులకు అందరికీ అనుకూలంగా న్యాయాధిపతి ఏం చేశాడు తెలుసా? తీర్పు తీర్చాడు. యేసు ప్రభుకి ఏమి ఇచ్చాడు? తీర్పు తీర్చి ఏం అప్పగించాడు? సిలువకు అప్పగించాడు. అతను అనుకుంటున్నాడు కదా, కాలు రగరేశాడు, నేను బ్రహ్మాండంగా చదువుకున్నాను, నేను చాలా జ్ఞానవంతుడిని, ఆ జ్ఞాన ప్రకారంగా నేను తీర్పుని చెప్పాను అనుకుంటున్నాను. ఈ లోకస్తులందరూ కూడా వాళ్ళ అరుపులు కేకలు గెలిచాయనుకున్నారు. మేము జ్ఞానవంతులు, మేము గెలిచామనుకున్నారు. కానీ మర్మము ఎవరికి తెలియలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన పాపుల కొరకు తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తముగా పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. తను చనిపోవడానికి వచ్చాడు. తాను చనిపోవడానికి వచ్చాడు కానీ వీళ్ళ చేత చంపబడ్డానికి రాలేదు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కోడుంది, పాపం ఎందుకు చచ్చిపోయిందండి, కానీ పక్కనికి వెళ్ళిందండి, ఎవడో కొట్టి చంపేసాడు. రెండింటికి తేడా ఉందా? కోడి తనకు తానుగా చనిపోద్ది, లేకపోతే ఎవరైనా కొట్టైనా చంపుతాడు. రెండు చావులే, కానీ రెండింటికి తేడా ఉంది. ఏమిటి తేడా? ఆ కోడి తనకు తానుగా ఎందుకు చనిపోయింది ఎవరికి? కానీ యేసు ప్రభువు మీరెవరు కూడా నన్ను చంపలేరు. మంచి కాపరి తన గొర్రెల నిమిత్తము ప్రాణం పెడతాడు. మా అంతటా నేనే దానిని ప్రేమిస్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణమును ఎవడును తీసుకొనలేడు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరో చంపాము అని మేము జ్ఞానవంతులు కూడా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన తనంతట తానే చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వీళ్ళు తీర్పు తీర్చినప్పుడు అనుకున్నారు మేము చాలా జ్ఞానవంతులము అనుకున్నారు. ఇది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇది మర్మమై ఉన్నది, మరుగై ఉన్నది. చదవండి. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును, మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అది ఒకవేళ కనుక తెలుసున్నట్లయితే, యేసు ప్రభువుని గురించిన జ్ఞానము కానీ మర్మము కానీ తెలుసుంటే వీళ్ళు ఏం చేయకూడదు? సిలువ వేయకూడదు. సిలువ వేయకపోతే మనందరి పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి వారు సిలువ వేయాలి అంటే వాళ్ళ జ్ఞానంలోనే, వారి యుక్తిలోనే దేవుడు వారిని పట్టుకొని వారి చేత తీర్పు తీర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న మర్మం చాలా గొప్పది. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే చదవాలి, వినాలి, ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నట్లయితే దీనిలో అనేకమైన మర్మాలు మనకి తెలుస్తాయి. నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత అంటున్నారు, అర్థం సార్ మీరు ట్రైనింగ్ ఎక్కడ అయ్యారండి? ఏమడుగుతున్నారు? ట్రైనింగ్ అండి. ఏం బాబు అంటే మేము ట్రైనింగ్ అయిన పాస్టర్ దగ్గరికి వెళ్తున్నామని మాకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎక్కడ ట్రైనింగ్? మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము. ఎవరు పడేది? ఆ స్కూల్ ఎవరిదట? యేసయ్య బడిలో
ఏసయ్యో తెలుసా? ఏసయ్య ఒడిలో. మేము ఎక్కడ స్టూడెంట్స్ తెలుసా? మోషే గారి బడిలో. మోషే ఏసయ్య ఎక్కడుంటారు? ఈ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తర్వాత ముగింపు ప్రార్థన.